పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా మీ పిఠాపురం ఆసుపత్రికి 39 కోట్లు ఎంతో శాంక్షన్ చేయించారంట. ఏమైనా వచ్చినాయండి? అభివృద్ధి ఏం జరుగుతుంది అక్కడ? అభివృద్ధి జరుగుతుందండి. అంటే పేషెంట్లు ఎక్కువగా బాగానే వచ్చి చూపించుకుంటున్నారు. ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుందండి. డాక్టర్ గారు కూడా బాగానే చూస్తున్నారండి. గతంలో ఎలా ఉందండి, ఇప్పుడు ఎలా ఉందంటారు? గతం కన్నా ఇప్పుడు బాగుందండి. బాగుందండి. ఆరోగ్యం పరంగా పేషెంట్లు వస్తున్నారు, చూపించుకుంటున్నారు. అన్ని బాగానే ఉంటున్నాయండి. సదుపాయాలు కూడా బాగానే ఉంటున్నాయి. అన్ని టెస్టులు అన్ని బాగానే చేయిస్తున్నారు. ఇప్పుడు గతంలో మీ ఎంతమంది ఉండేవారమ్మా స్టాఫ్ అక్కడ? స్టాఫ్ తక్కువ అండి. అప్పుడు ఎంతమంది ఉండేవారు సుమారు? ఒక 10 మంది 15 మంది ఉండేవారు. 10 మంది 15 మంది ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది అమ్మా స్టాఫ్? ఆశాలు 14 మంది అండి. ఏఎన్ఎంస్ 12 మంది అండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మొత్తం 20 మంది ఉంటారండి. ఇప్పుడు పెరిగారా గతంతో పోలితే? గతం మీద ఇప్పుడు పెరిగారు. ఎంప్లాయీస్ పెరిగారు, డాక్టర్లు పెరిగారా? ఇప్పుడు మెయిన్ గా ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ప్రజలకి? ఇక్కడ ప్రజలకి ఆరోగ్యపరంగా క్యాన్సర్ గురించి చెప్తున్నారండి. తర్వాత టీబీ, ఇప్పుడు మనకి మామూలుగా వచ్చి అంటే పెద్ద పెద్ద జబ్బుల గురించి కూడా కొంత అవగాహన చెప్తున్నారండి. అంటే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కన్నా కొంతవరకు పర్వాలేదా? అలాగా పర్వాలేదు. గతంతో పోల్చుకుంటే అన్ని ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది. పేషెంట్ కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నారండి. ఆరోగ్యంగా ఉంటున్నారు. పెద్ద పెద్ద వ్యాధులు కూడా టీబీ, క్యాన్సర్ అటువంటి వ్యాధులకి కూడా ఎలా తగ్గించుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో అని అన్ని వివరాలు అన్ని చెప్తున్నారండి. ఇప్పుడు గతంలోని చాలా తక్కువ పడకల ఆసుపత్రి అన్నారు, 30 పడకలు ఎంత అన్నారు. మరి ఇప్పుడు పెంచారా? పెంచారు సార్. ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు 30కి ఇంకా 10 పెంచారండి. బిల్డింగ్స్ ఏమైనా కడుతున్నారు అక్కడ ఫెసిలిటీస్ పరంగా? ఇంకా స్పెషలిస్ట్ అన్ని ఉన్నాయి సార్. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీకు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గతంతో పోల్చుకుంటే అక్కడ కొత్తగా బిల్డింగ్లు కట్టడం తర్వాత ఇంకా అభివృద్ధి చేస్తున్నారు సార్. మీకు ఓపెన్ గా అడుగుతున్నానమ్మా, మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కాకుండా నార్మల్ గా చెప్పండి, గతంతో పోల్చుకుంటే మీ పిఠాపురం ఆసుపత్రిలో డెవలప్ అనేది 100% జరిగిందా? చాలా మటుకు జరిగింది సార్. కన్నా ఇప్పుడు డెవలప్మెంట్ బాగా ఉందండి. ఆరోగ్యపరంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా వేరే అభివృద్ధి ఏమైనా చూసారా మీ ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు వచ్చిన నుంచి కొద్దిగా రోడ్లు వేయించడం, తర్వాత గుళ్ళకి సదుపాయాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. అది ఏ విధంగా చూసుకున్నా బాగా చేస్తున్నారు. 10 నెలల్లో పర్లేదా? పర్వాలేదు. మరి గత 5 ఏళ్ళు ఎలా అనిపించింది మీకు? గత 5 ఏళ్ళు అయితే అంత రోడ్లు వేయించడం, ప్రజలు ఇబ్బంది పడడం, ట్రీట్మెంట్లకి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియకపోవడం, అది ప్రాబ్లం అయ్యేదండి. ఇప్పుడు అన్ని తెలుసుకోవడానికి వచ్చి అన్ని ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారండి. గతం కంటే ఇప్పుడు బాగుంది.